Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం ఫీ పేమెంట్ ఆన్లైన్లో ఎలా చేయాలి, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని సెక్యూర్ చేసుకోవాలి లేదంటే యాక్సెప్ట్ చేసుకోవాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఫీ పేమెంట్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో చాలామంది స్టూడెంట్స్ నాకు టెక్స్ట్ చేశారు, సార్ ఇలా ప్రాబ్లం వస్తుంది అనేసి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు, సో యూ గైస్ నో దట్ వీ హ్యావ్ లాంచ్డ్ ద ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్ ఛానల్. ఇది సపరేట్ ఛానల్. సో మీరు ఒకసారి యూట్యూబ్లో ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్ అని టైప్ చేయండి. సో దీంట్లో మనం క్లాస్ 10th, 11th అండ్ 12th సంబంధించి ఫిజిక్స్ కంటెంట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్లాస్ 11th సంబంధించి 2 లెక్చర్స్ అప్లోడ్ చేశాను. సో 12th అండ్ 10th కూడా ప్యారలల్గా స్టార్ట్ చేస్తాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఫ్రీ ఫిజిక్స్ క్లాసెస్ అయితే ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో దట్ టు కంప్లీట్ కంటెంట్ అనమాట. సో ఇక్కడ ఏది కూడా మళ్ళీ హైడ్ చేయడం ఉండదు. సో మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే దిస్ కంటెంట్ విల్ బీ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో డెఫినెట్లీ 100%. ఓకే, సో అది మీకు తెలిసిన స్టూడెంట్స్కి, మీ జూనియర్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ రిలేటివ్స్, కజిన్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి షేర్ చేసేసేయండి. సో అండ్ దెన్ ద సెకండ్ థింగ్, వీఆర్ ఆఫరింగ్ ద మెంటార్షిప్ ప్రోగ్రామ్. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రీ మెంటార్షిప్, ఇంకోటి పెయిడ్ మెంటార్షిప్. సో పెయిడ్ మెంటార్షిప్ ఈజ్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ సెక్యూర్ సీట్ ఇన్ ద ఫేజ్ 1. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళ కోసం మాత్రమే పెయిడ్ మెంటార్షిప్. ఓకేనా? సో దాంట్లో ఏంటి అని అంటే మీ ర్యాంక్, మీ కేటగిరీని బట్టి సో నేనే కూర్చొని ఒక 1 hour టైం స్పెండ్ చేసి సో ఏ కాలేజ్కి, ఏ బ్రాంచ్కి ఎంత నెంబర్ ఇవ్వాలి అని ఆర్డర్ వైజ్ లిస్ట్ నేను ఇస్తాను అనమాట. సో అది నేను ప్రిపేర్ చేసి ఇస్తాను కాబట్టి డెఫినెట్గా అది పెయిడ్ ఉంటుంది. సో లేదు ఈసారి మాకు కొంచెం పే చేసుకోలేము అంటే సో ఐఎమ్ రిప్లైయింగ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సీకింగ్ హెల్ప్. ఓకేనా? ఎవరికైతే ఫ్రీ మెంటర్షిప్లో హెల్ప్ కావాలో వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాం. ఓకే, సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. సో జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ చేయకండి. మీకు ఒకసారి ఫస్ట్ ఫీ పేమెంట్కి వెళ్ళే ముందు ఒక 2-3 డౌట్స్ క్లియర్ చేద్దాం. సో అదేంటి అని అంటే, సార్ నేను ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఫీజు పే చేస్తున్నాను, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? మీరు ఫస్ట్ ఫేజ్లో ఫీజు పే చేసినా పే చేయకపోయినా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఫేజ్లో జస్ట్ ఫీ పే చేస్తే సరిపోతుందా సార్, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలన్నా అంటే, సో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. అంటే మీకు ఈ సీట్ సెక్యూర్ చేసుకోవాలి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ సెక్యూర్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలన్నమాట. అంటే ఫీ పే చేయాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అప్పుడు మీరందరూ కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబులే. ఓకేనా? సార్ పే చేయని వాళ్ళు ఎలిజిబుల్ కాదా అంటే పే చేయని వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అని అంటే, సార్ మేము సెకండ్ ఫేజ్లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవి ఉంటాయి అంటే నో. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో కనుక సారీ సో ఫస్ట్ ఫేజ్లో కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అటెండ్ అయితే సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 26th రోజు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా? అక్కడ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నేను ఫస్ట్ ఫేజ్లో సబ్మిట్ చేయలేదు అన్న స్టూడెంట్స్ సో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ డౌట్. అండ్ ఇక్కడ సీట్ రాని స్టూడెంట్స్ డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకొక కామన్ డౌట్ ఏంటి అని అంటే, సార్ మాకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది, లేదంటే ఇప్పుడు వేరే సర్టిఫికేట్ వచ్చింది, దాన్ని అప్డేట్ చేయాలి అంటే సో మీరు ఒకసారి మసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి కలవండి. హెల్ప్ లైన్ సెంటర్ అది ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. సో ఆ సెంటర్కి వెళ్ళి కలిస్తే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ ఫస్ట్, సార్ అసలు మాకు లాగినే ఫెయిల్ అవుతుంది అన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో ఇట్లా మేము డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సో ఇలా టీజీ వెబ్సైట్, సో ఈ వెబ్సైట్ ఉంది కదా, సో దీంట్లో క్యాండిడేట్ లాగిన్కి వెళ్తున్నారు. సో మీ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చా ఎంటర్ చేస్తారు. సో చేసిన తర్వాత సార్ ఇలా ఎర్రర్ వస్తుంది అంటే సో ఒక్కసారి రిఫ్రెష్ బటన్ కొట్టండి. ఓకేనా? బ్రౌజర్ మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళీ అయినా ఓపెన్ చేయండి, లేదంటే రిఫ్రెష్ బటన్ F5 కొట్టారనుకోండి, సో అది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోద్ది. సో రిఫ్రెష్ అయినాక సో మళ్ళీ ఇట్లా మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు లాగిన్ అవ్వండి. సో మోస్ట్లీ క్లియర్ అవుతుంది. అప్పటికి కూడా అవ్వలేదు అని అంటే ఏం చేయండి అని అంటే, సో మీకు రైట్ సైడ్లో సో క్లియర్ హిస్టరీ అని ఉంటుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ నావిగేషన్ బటన్ మీద సో క్లియర్ హిస్టరీ అని ఉంటుంది. డేటా, సో బ్రౌజర్ డేటా, డిలీట్ బ్రౌజింగ్ డేటా అండ్ కుకీస్ అని ఉంటుంది, అది డిలీట్ చేసేసేయండి. సో తర్వాత మళ్ళీ ఒకసారి బ్రౌజర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి లాగిన్ అయ్యి చూడండి. సో 99% సో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది.
ఓకేనా. మీరు ఇక్కడ ఈ డేటా ఎంటర్ చేసేటప్పుడు సో ఇది కేస్ సెన్సిటివ్ ఉంటుంది, జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకేనా, మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేస్తే సో కొంచెం టైం వరకు బ్లాక్ అవుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు ఎంటర్ చేయకుండా సారి 3-4 సార్లు ఎంటర్ చేస్తే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మన తర్వాత లాగిన్ అవ్వండి. ఇది ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మీరు లాగిన్ అవ్వగానే ఇలా చూపిస్తుంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, సో వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అండ్ దెన్ లాగౌట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సో మీకు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ఓసి ఫామ్ మీకు ఇచ్చారు కదా, సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు అని. ఓకే, దాంట్లో ఏమైనా రాంగ్ ఉంటే మళ్ళీ మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇవేమో మీరు సేవ్ చేసిన ఆప్షన్స్. మనకి ఈ రెండింటితో పని లేదు. ఇప్పుడు మెయిన్గా మనకు పని ఏంటి అని అంటే అలాట్మెంట్ ఆర్డర్. సో మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫీజ్ పే చేయడానికి క్లిక్ ఆన్ అలాట్మెంట్ ఆర్డర్. స్టెప్ 1 అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. సో కిందికి రండి, బాటమ్కి వచ్చిన తర్వాత సో పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని ఇలా చూపిస్తుంది మీకు. ఓకేనా. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి నావిగేట్ అవుతుంది, అది మీకు పేమెంట్ గేట్వేకి నావిగేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ అండ్ నెట్ బ్యాంకింగ్. ఒకవేళ నెట్ బ్యాంకింగ్తో చేస్తున్న స్టూడెంట్స్ అయితే నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకోండి. మీరు కార్డ్స్ ద్వారా పే చేస్తున్న స్టూడెంట్స్ అయితే కార్డ్స్ చూజ్ చేసుకోండి, అది డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా. సో డెబిట్ కార్డ్ అంటే ఏటీఎంఏ. చాలామంది సార్ మరి ఏటీఎం యూజ్ చేయొచ్చా డెబిట్ అంటున్నారు అని. ఏటీఎం ఈజ్ నథింగ్ బట్ ద డెబిట్ కార్డ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, ఓన్ అకౌంట్స్ యూజ్ చేయండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ అకౌంట్సే యూజ్ చేయండి. ఓకేనా. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి అండ్ దెన్ కార్డ్ హోల్డర్ నేమ్ అండ్ మేక్ పేమెంట్ ఫర్. సో మీకు కట్టాల్సిన ఫీ అమౌంట్ చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఆ అమౌంట్ కరెక్ట్ అయినా కాదా చూసుకోండి. ఒకవేళ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మళ్ళీ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే సో గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి యాక్చువల్గా టోటల్ ట్యూషన్ ఫీ ఫ్రీ అనమాట, అంటే 0 రావాలి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5100 రావాలి. సో రిమైనింగ్ వాళ్ళకైతే 10100 రావాలి. బట్ ఇక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఆర్ఓసి ఫామ్లో జీఓవి అని రాకుండా ఎస్ అని వచ్చి ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఫీజు యాడ్ అవుతుంది మళ్ళీ. సో మీరు ఏం చేయాలి అంటే సో మళ్ళీ మసప్ ట్యాంక్కి వెళ్ళి అక్కడ కలిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా. సో మీరు వెళ్ళేటప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజీలో చదివినట్లు ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా. సో ఇది ఒక థింగ్. సో ఈ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇదంతా వెంటనే అయిపోవాలి ప్రాసెస్. మీరు గంట సేపు చిన్నగా కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, 1 2 3 అనుకుంటా, ఇక్కడ ఏమవుతుంది, టైం అవుట్ అయిపోతుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్గా అక్యూరేట్గా అండ్ ఫాస్ట్గా మీరు ఎంటర్ చేయాలి. సో వెంటనే మేక్ పేమెంట్ ఫర్ సమ్ అమౌంట్ క్లిక్ చేస్తారు. సో లేదు సార్ నేను నెట్ బ్యాంకింగ్ చేస్తాను అంటే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, సో ఐసిఐసిఐ, కోటక్, మీరు ఇంకా వేరే బ్యాంక్స్ అయితే ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో అట్లా ఏ బ్యాంక్ అయినా సరే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో అవైలబుల్ ఉన్న బ్యాంక్స్ నుంచి చూజ్ చేసుకోండి. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇట్లా పేమెంట్ చేసిన తర్వాత సో మీరు ఓటీపీ ఎంటర్ చేస్తారు. ఓకేనా. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ కొట్టిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఒక పాపప్ వస్తుంది. సో దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ సక్సెస్ అని. ఓకే, ఇలా విండో ఓపెన్ అవుతుంది. ద ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, రెస్పాన్స్ డీటెయిల్స్ సేవ్డ్. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలన్నమాట. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే సో మళ్ళీ బ్యాక్ రాలేరు. సో ఇక్కడతో లాగౌట్ అయిపోద్ది, పేమెంట్ అయిపోగానే లాగౌట్ అయిపోద్ది. కైండ్లీ రీలాగిన్ అగైన్ టు కంటిన్యూ అంటుంది. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, బ్రౌజర్ మొత్తం క్లోజ్ చేసి సో మళ్ళీ లాగిన్ అయ్యి సో దెన్ ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది, పేమెంట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది కదా. సో ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకేనా. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు కింద బటన్ ఉంటుంది గ్రీన్ కలర్లో, యాక్సెప్ట్ మై జాయినింగ్ అన్న బటన్ ఉంటుంది. సో ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే సో మీకు జాయినింగ్ రిపోర్ట్ అన్నది అంటే ఆర్ యూ షూర్ అని ఒకటి పాపప్ వస్తుంది. దాని మీద ఎస్ ఆర్ ఓకే అని క్లిక్ చేస్తే సో మీ జాయినింగ్ అనేది యాక్సెప్ట్ అయిపోయి సో దెన్ ఇట్ విల్ జనరేట్ ద జాయినింగ్ రిపోర్ట్. ఓకేనా. సో అంటే ఫస్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్కి వెళ్తారు. సో మేక్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తారు, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, ఓటీపీ సబ్మిట్ చేస్తారు, ట్రాన్సాక్షన్ సక్సెస్. సో లాగౌట్ అయిపోద్ది, మళ్ళీ లాగిన్ అయ్యి సో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్కి వస్తారు. యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసి జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ జాయినింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అని అంటే సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత సో ఇట్లా జాయినింగ్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్
some particular college and some particular branch through self reporting system. సో ఆ రోజు ఏ రోజు అయితే మీరు కట్టారో ఆ రోజు అండ్ అడ్మిషన్ నెంబర్ వస్తుంది, 5 digits అడ్మిషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ జాయినింగ్ రిపోర్టు అండ్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు రెండు కూడా తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్తారు కదా, సో అక్కడ టీసీ ప్లస్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ జీరాక్సెస్ అండ్ ఈ జాయినింగ్ రిపోర్టు అండ్ దెన్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాదు, సెకండ్ ఫేజ్ తర్వాత అంటే 31st రోజు. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేము అండ్ దెన్ సో మీ ర్యాంక్, మీ ఫాదర్స్ నేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మీకు కన్వీనర్ది ఇది ఉంటుంది. సో ఇది మీ జాయినింగ్ రిపోర్ట్. ఓకేనా, మీ పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఇలా వస్తుంది. సో అండ్ దెన్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్తున్నది ఏంటి అని అంటే, సార్ నాకు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ వస్తుంది. ఇక్కడ 2 kinds ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. సార్ ఇట్లా సార్ ఒక స్టేటస్ ఏమో ఇక్కడ చూడండి, ఒకటేమో పేమెంట్ ఫెయిల్యూర్, ఆథరైజేషన్ స్టేటస్ రాంగ్, పేమెంట్ నాట్ సక్సెస్ఫుల్. ఓకేనా, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఇది 1 type. సో సెకండ్ టైపు అది స్క్రీన్ షాట్ లేదు నా దగ్గర. ఇక్కడ మీకు టైం డౌట్ అని వస్తుంది. ఓకేనా, టైం డౌట్ అంటే ఏంటంటే, సో మీరు చిన్నగా ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశారు అని అర్థం. సో అంటే కార్డ్ డీటెయిల్స్ చిన్నగా ఎంటర్ చేసి ఓటీపీ ఒక 3-4 minutes తర్వాత ఎంటర్ చేశారు అని అర్థం అనమాట. సో టైం అవుట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, సో మళ్ళీ రీలాగిన్ అయ్యి సో తర్వాత మళ్ళీ ట్రై చేయండి. సో బట్ ఇట్లా ఆథరైజేషన్ స్టేటస్ రాంగ్, ఇక్కడ మీకు ఎర్రర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా, కొంచెం చదవండి తర్వాత అక్కడ. సో మీకు ఇక్కడ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద ట్రాన్సాక్షన్ నాట్ పర్మిటెడ్ టు ద కార్డ్ హోల్డర్, అంటే ఆ కార్డు ఆ పేమెంట్కి పనికిరాదు. ఓకేనా, దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు ద కార్డ్ హోల్డర్ అని ఉంది. అంటే ఈ కార్డు పనికిరాదు, మీరు ఎన్నిసార్లు చేసినా ఇది ఫెయిల్యూరే వస్తుంది. సార్ ఫెయిల్ వస్తుంది, సార్ ఫెయిల్ వస్తుంది సార్ అని నాకు ఫోన్లో కొడతారు మళ్ళీ. ఓకేనా, సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ కార్డు పనికిరాదు, వేరే కార్డు యూజ్ చేయాలి. ఆ అమౌంట్ని మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ బ్రదర్సో సిస్టర్సో వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ కార్డు ద్వారా పేమెంట్ చేయండి. ఓకేనా, కంపల్సరీ తెలిసిన వాళ్ళు అయితేనే. సార్ ట్రాన్స్ఫర్ చేయమన్నాడని ఎవరికో ఒకటి రోడ్డు మీద పోయేటప్పుడు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత సార్ మీరేగా చేయమన్నారు అనకండి, ఎందుకంటే తర్వాత రిఫండ్ వస్తుంది. ఓకే, కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ కార్డ్ నుంచి చేసుకోండి. లేదంటే ఇంకొక కార్డు ఏదైనా ఉందనుకోండి మీ ఫ్యామిలీలో ఎవరిదన్నా, ఆ కార్డు యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఎర్రర్ డిస్క్రిప్షన్ చదవండి. ఓకే, కంగారు పడకుండా. రైట్, సో తర్వాత పేమెంట్ మళ్ళీ వేరే కార్డు నుంచి ట్రై చేస్తే డెఫినెట్గా అవుతుంది. సో ఇది మీకు జాయినింగ్ రిపోర్ట్. ఓకేనా, సో ఇది కంప్లీట్గా మీకు పేమెంట్ డీటెయిల్స్ గురించి. సో మీకు పేమెంట్కి వచ్చేసరికి రేపే లాస్ట్ డేట్, 22nd ఈజ్ ద లాస్ట్ డేట్ కాబట్టి సో అందరూ ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో సీట్ యాక్సెప్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇది పేమెంట్ చేయండి. సో సీట్ అసలే వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, సో అట్లీస్ట్ ఈ నెట్ బ్యాంకింగ్ ఇవేంటి అంటే తెలుసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ అయితే, అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు. సార్ నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అసలు అని అడుగుతున్నారు. సో యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ బీటెక్ మ్యాన్. సో బేసిక్స్ అంటే ఈ చిన్న చిన్నవి తెలుసుకోవాలి మీరు. సొసైటీలో ఇలాంటి పేమెంట్స్ చేసేవి కానీ, మీరు బీటెక్లోకి ఎంటర్ అవుతున్నారు, ఒక జాబ్ కోసం ట్రై చేస్తారు ఒక 4 years అయితే. ఓకేనా, సో ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకే, సో మల్లారెడ్డి గారు అంటారు చూడండి, ఏది వంశీ కూరపాటి గారి పాడ్కాస్ట్లో, సో 4 సంవత్సరాలు బీటెక్ చేస్తావు, నీకు ల్యాప్టాప్ నడిపినీకి రాదు, ఫోన్ నడిపినీకి రాదు అని. ఫోన్ నడిపినీకి వస్తుంది మనకి స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లో. సో ల్యాప్టాప్ నడిపినీకి రాదంటారు చూడండి. సో అప్పుడు సార్ ఏంది ఇట్లా అన్నాడు అనుకున్నా. సో బట్ నన్ను కొంతమంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, సో కాబట్టి సో మనకి జనరల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ video. Till then, keep studying. All the very best. Bye.